హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్ యూట్యూబ్ ఛానల్. నా పేరు అమన్, మీరు చూస్తున్నారు ఎస్టేట్ గురు అమన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల డిస్టిక్లో మనం మాటూర్ టౌన్కి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ల్యాండ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి. ఎగ్జాక్ట్గా మాటూర్ టౌన్కి వచ్చేసరికి 5 కిలోమీటర్స్ ఉంటుంది. నేషనల్ హైవే NH16కి వచ్చేసరికి 4.5 ఉంటుంది. ఈ రోడ్ వచ్చేసరికి మీకు మాటూరు నుంచి మేదరమెట్ల, ఇది స్టేట్ హైవే అనమాట. మేదరమెట్ల కనెక్ట్ అయ్యే స్టేట్ హైవే. ఇది కూడా ఎక్స్పాండ్ అవుతుంది, డబల్ రోడ్ అవుతుంది. ఈ రోడ్ ఫేజింగ్తో మనకి ల్యాండ్ అనేది సేల్కి అయితే వచ్చిందనమాట. ఇది వచ్చేసరికి ఎకరం 15 సెంట్లు అండి. ఈ ల్యాండ్ వచ్చేసరికి ఎకరం 15 సెంట్లు. దీని యొక్క అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా నేను ల్యాండ్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మెయిన్ రోడ్ వచ్చేసరికి తార్ రోడ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 40 అడుగుల రోడ్డు. ఈ రోడ్డు వచ్చేసరికి మీకు నార్త్ సైడ్ వస్తుంది, అంటే ఉత్తరం వస్తుంది. అలాగే ఇటు డొంక అండి, ఇది కూడా 40 అడుగుల డొంక. ఇది వచ్చేసరికి మీ ఈస్ట్ సైడ్ వస్తుంది, అంటే తూర్పు వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా ల్యాండ్ మనకి మధ్యలో ఉంటుంది. చుట్టూతా కడియలు వేసి ఉంది. క్లియర్గా చూపిస్తాను, ల్యాండ్ చూపిస్తూ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ల్యాండ్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని పూర్తి వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. పదండి, నేను ల్యాండ్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఫస్ట్ అయితే నేను కనెక్టివిటీ క్లియర్ చేస్తానండి. కనెక్టివిటీ పరంగా అయితే ఇది NH16 నుంచి మాటూర్ టౌన్ నుంచి 4.8 ఎగ్జాక్ట్ ల్యాండ్ వరకు 5 అనుకోండి, 4.8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. హైవేకి వచ్చేసరికి 4.5 ఉంటుందన్నమాట. ఇది మనం విజయవాడ నుంచి ఎటు నెల్లూరు సైడ్ నుంచి రావాలనుకున్న ఈ హైవే నుంచి మనం ఈ రోడ్డుకి రావచ్చు. ఇది నార్త్ సైడ్ రోడ్ అండి. అలాగే మీకు ఈస్ట్ సైడ్ కూడా ఒక రోడ్డు ఉంటుంది. అది కూడా మీకు 40 అడుగుల డొంక, పెద్ద డొంక. అది కూడా కార్నర్ బిట్ అనమాట, నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్. ఇది 1 ఎకరం 15 సెంట్లు మీకు ల్యాండ్ మొత్తం. మీరు కమర్షియల్ పరంగా ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్న ల్యాండ్ అండి. ప్రైస్ వచ్చేసరికి 55 లక్షలు చెప్తున్నారు. స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. నెగోషియబుల్ అనేది 1 or 2 lakhs మాత్రమే ఉంటుంది. అది కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే టైంని బట్టి మాత్రమే ఉంటుంది. అది మనం ఫేస్ టు ఫేస్ ల్యాండ్ చూసుకున్న తర్వాత ఓనర్తో కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇది బిట్ మీరు క్లియర్ చూసుకోండి. ఇక్కడ మీకు వైట్ కడీలు ఉన్నాయి కదా, అక్కడ దాకా మీకు ఆల్మోస్ట్ ఆల్ రోడ్డుకే 500 మీటర్స్ దాకా వస్తుంది. అప్రాక్స్గా చెప్తున్నాను చూడండి. 1, 2, 3, 4 కడీలు ఉన్నాయి. మీకు ఆ కడీ దాకా వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా వైట్ కడీలు వేసారు చూడండి, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా వైట్ కడీలు వేసారు. ఇది మాటూర్ టౌన్ నుంచి వచ్చేసరికి మీకు 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అలాగే ఈ లొకేషన్ హైలైట్స్ అన్ని గుంటూరుకి ఎంత వస్తుంది, విజయవాడకి ఎంత వస్తుంది, ఈ లొకేషన్ హైలైట్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ల్యాండ్ వచ్చేసరికి పర్ఫెక్ట్ షేప్లో అయితే ఉంటుంది. మీరు క్లియర్గా చూసుకోండి. 2 వైపుల రోడ్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు హైవేకి దగ్గరలో. ఇది కూడా స్టేట్ హైవే, డబల్ రోడ్ అవుతుంది. ఇది డైరెక్ట్ మనం మాటూరు నుంచి మేదరమెట్లకు కనెక్ట్ అవుతుంది అనమాట. సైట్ విజిటింగ్ అనేది నాకు 2 days ముందు చెప్పండి. ఖచ్చితంగా మీరు వచ్చేది 2 days ముందు చెప్పాలి. సైట్ విజిటింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అలాగే మీ ప్రాపర్టీని కూడా మా ద్వారా మీరు సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయండి. అలాగే లేదా మీ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేయొచ్చు అనమాట. ఈ రోడ్డు మీకు డొంక రోడ్ అండి. ఆల్మోస్ట్ అలా అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. మట్టి రోడ్ అనమాట. ఇది ల్యాండ్ వచ్చేసరికి ఇదండి. కమర్షియల్గా ఎవరైనా యూజ్ చేసుకోవాలి అనుకుంటే మంచిగా ఉంటుందండి. లేదా మీకు కోళ్ళ ఫారాలకు కానీ వాటికి కానీ పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. సాయిల్ వచ్చేసరికి బ్లాక్ సాయిల్ అండి. కరెంటు వచ్చేసరికి మీకు నియరెస్ట్ విలేజ్ అయితే ఉంటుంది. వాటర్ సోర్స్ వచ్చేసరికి ఇక్కడ బోర్ వేసుకోవాలండి. బోర్లు అయితే లేవు. ఇప్పుడు ప్రజెంట్ అయితే పంటకాలం మీద ఆధారపడతారు, ఏదో రైనీ సీజన్ మీద ఆధారపడతారు. మీరు బోర్లు వేసుకోవాలన్నమాట. ఇది ల్యాండ్ క్లియర్గా చూసుకోవచ్చు. మీరు మొత్తం ల్యాండ్ వచ్చేసరికి ఇది బిట్ అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. వెరీ రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసేటప్పుడు ఈ ప్రాపర్టీ యొక్క ID నెంబర్ అయితే నాకు ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై బై.